వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోతమును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18 నుండి 26వ వచనం వరకు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉండును. జనమా, నీవొక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిత్యముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రభువు నీకు క్లేశాన్నపానములు ఇచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగియుండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడును. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును. అది విస్తార సార రసములు గలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. భూమి సేద్యం చేయు ఎడ్లను లేత గాడిదలను చాటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిపిన మేత తినను. గోపురములు పడు మహా అత్యదినమున ఉన్నతమైన ప్రతి పర్వతము మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను నదులను పారును. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయ దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లు ఉండును. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మనందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.